ఒక జమాన్లు ఎంట జమాన్లు లేరు, నీ వెంట సిపాయిలు లేరు కొడుక. ఒంటరిగా ఒక్కవాని కారండి వాడిలోకి పోయి ఎర్రగన్నెర పుష్పాలు పచ్చగన్నెర పుష్పాలు తీసుకొని వస్తేవంటే కొడుక నీకు పట్టాభిషేకం కట్టి కొడుక ఒక రాజశివాసం మీద కూర్చుండ పెడతా. నేను తక్తు దిగుతా కొడుక, నీకు రాజ పట్టాభిషేకం కడతానని చెప్పి కన్న తండ్రి ఎప్పుడు చెప్పిండో ఆనాటి కాలంలో కొడుకులు తల్లిదండ్రి మాట ఆడుకొని పెట్టేవాళ్ళు. కారం వారి రోజు తిరుగుతున్న రాజు కనుక సేనమా రాజు నానా ఇప్పుడే పోతానని చెప్పి తల్లిదండ్రి ఒక్క దీవెన తీసుకొని ములా గుర్తులలో కచ్చి పిల్లవాడు ముత్తావుల పెట్టదించి వస్తాది ఏ విధంగా కడుతున్నారా నా బొట్ల బొట్ట లాగు తొడిగే తందానా బొట్ల బొట్ట లాగు తొడిగే ఎడమారు 2 కేసులు ఎనిగందంతమ్మా కుడి 2 కోసాడు నక్కనున్న జమ్నండ భాగ్ తలవారు భుజాన పెట్టి ఉలువ గింజ వేస్తే ఉలికి పడే గుర్రము తీశాడు. కత్తెర కళ్ళెం కళ్ళకు బురుకలు తులవత్తు నలమందు తులవత్తు గంజా కోడే కడుపులో పోసి గుర్రముని పట్టుకొని పిల్లవాడు పోయేటి పిల్లవాడు కాలక్షణ చేశాడు. ఏమిరా ఈ రోజు దినమందున పెళ్లి వహి ఒక 16 రోజుల దినం అవుతుంది. నా తల్లిదండ్రి దీవెన తీసుకున్నా, ఊరు కాపుల దీవెన తీసుకున్నా. మరి ఒక పెళ్లి వహి కాడికి 16 రోజుల దినం అవుతుంది. నా భార్య అనగా నా కులసది ఒక్క కాంతమని దేవి. నా భార్యకు చెప్పకుండా పోతే తన మనసు ఎంతో బాధపడుతుంది. మరి నా భార్య దగ్గరికి పోయి నా భార్య దీవెన తీసుకొని పోతానని చెప్పి పిల్లవాడు గుర్రముని పట్టుకొని నా భార్య వద్దగైనా కాంతమని వద్దకు చేరుకున్నాడు. రాజు ఎప్పుడు వచ్చిందో కాంతమని దేవి తల్లి తన భర్త వచ్చిన గుర్రం ఒక చప్పుడు విన్నది. అంతాల మెడ మీదకెళ్ళి తన భర్తని చూసింది కాంతమని. ఏమిరా ఏనుగంట భర్త ఏగులుగులంత ఆడదాన్ని ఇంట్లో ఉంటే నా భర్త గౌరవించినట్టు కాదని చెప్పి చెంబుతో జలములే వాటినాదమ్మా చేదాన్ని వాళ్ళు ఇంటి లోపల ఉన్న కాంతమని చెంబుతో జలములు పట్టి చేత నీవల పట్టుకుని పంట పట్టకు వచ్చి భర్త ఈ 2 పాదాలు కడిగి 2 పాదాలు మొక్కి వీర తిలకం పట్టు పెట్టింది కదరా. తన భర్త 2 పాదాలు కడగంగా కాలు గోరు నుంచి కంటి
రేపదాకా కన్నారా చూసింది కాంతమని తన భర్తని కన్నారా చూసింది చూసివా కాంతమని మనసులో ఏమనుకుంటది ఏమిరా కొత్తగా మగు పెళ్లివైంది కొత్త జంట మాది వల్ల నా భర్తకు నాకు ఇంకా ఒకటి చెయ్యలేదు ఈ వల్ల పశువు పారని ఆరకున్న ముందే నా భర్త ఒక యుద్ధానికి ఒక లడాయికి పోయినట్టు తిండు కమ్మారాడుతుండే నా భర్త పోతాడు ఎక్కడ పోతుండో ఏమి పని మీద పోతుండో నేను అడుగుతాను చెప్పి కాంతామని ఏమంటది నాదా రాజా రాణేశ్వర పొత్తడి బట్టలు ఉండంగా వాడి వల్ల బియ్యం ఉండంగా ఇవాళ తిండు కమ్మర కట్టుకొని ఎక్కడికి వెళుతున్నావో పోయే సంగతి ఏ ఎక్కడికి పోతున్నావయ్యా పోయే సంగతి ఏ పరాదా ఎక్కడికి పోతున్నావయ్యా పోయే సంగతి ఏ పరాదా ఎక్కడికి పోతున్నావయ్యా కమ్మరు కట్టుకొని కథలు కలర్ పెట్టుకొని ఎక్కడ పోతున్నావో చెప్పావు రాజా ఇంటవే ప్రాణాసకి ఈ రోజు దిన ముందున దిండు కమ్మరి కట్టుకొని వయ్యా పెళ్లి వై 16 రోజుల దినమైతుంది ఒక దిండు కమ్మరి కట్టుకొని ఒక యుద్ధానికి పోయినట్టు ఎక్కడికి పోతున్నామని చెప్పి పలికావు బావ చూడు ప్రాణాసకి మరి నేను పుట్టిన 21 రోజు నాడు బ్రాహ్మణులు వచ్చి పేరు పెట్టి చెప్పారట పెరిగి పెద్దనై ఒక 16 ఏళ్ల వీరుడైన తర్వాత పెళ్లి లగ్గమైన తర్వాత పెళ్ళైన ఒక 16 రోజుల దినము నాడు భార్య భర్తలకు ఏకాంతం కావద్దు నొష్ట బాసింగం ఉండాలి చేతుకు కంకణం ఉండాలి పేనిండ పసుబట్టలు ఉండాలి కాలుకు పారాని తీరకున్న ముందు ఒడి వల్ల బియ్యం ఒడి వల్ల ఉండంగా మరి 108 గుండాలు గావించి 101 బ్రాహ్మణులు పిలిపించి యజ్ఞాలు కలుస్తున్నాడు నా తండ్రి మరి ఈ రోజు దినమందున మనం భార్య భర్తలకు ఏకాంతం కాలేదు పోషమ్మ గుడికి ఆడుకోలేదు పచ్చనాకులో కోణం వెయ్యాలి నా తండ్రి చెప్పిండు బామ ఒక దారుగులో దిగిపోయి ఎర్రగన్నెర పుష్పాలు పచ్చగన్నెర పుష్పాలు తీసుకొని వస్తే మరి నా తండ్రి ఒక తక్తు దిగి నాకు రాజపట్టాభిషేకం కడుతున్నాడు బామ నేను పచ్చగన్నెర పువ్వులాగే ఊరు కాపుల దీవెన తీసుకున్న బామ పోనొక్క గంట రానొక గంట పుష్పాల కోసం ఒక 3 గంటలు 3 గంటల వరకంట తిరిగి వస్తాను అవి నీ ధర్మ నోట పొమ్మని సెలవు పెట్టావే చిన్ననాడు నీకు గండం వచ్చిందని చెప్పి బ్రాహ్మణులు చెప్పుతే పెళ్లి అయినాక గండం పోతుందని చెప్పి బ్రాహ్మణులు చెప్పారు పెళ్లి అయిన 10 రోజులప్పుడు పెళ్లి అయిన పిల్లగాడు ఒంటరిగా గోరెంకలు వద్దులకు పోయి ఎర్రగనర పుష్పాలు పచ్చగనర పుష్పాలు వంటకల్తే నీ గండం పోతుంది అని చెప్పి బ్రాహ్మణులు చెప్పిందా నాదా అయ్యయ్యో కవిరు నా రాజా ఒంటరిగా ఒక్క వాడి పోతుంటున్నావు గాని అయ్యా మాతు నాదాకా రాజు
పెడదామన్నా నీకు వెనక ముందు మన్ను లేరు అయ్యా ఎండ పొలికి వాళ్ళు లేకపాయే వెనక ముందు చేమలు లేరు ఎండ పొలుసులు లేరు అడవిలోకెళ్ళి పోవంగా అడవిలో దొంగలెందరూ దొరలెందరూ నీ పుజగిడ్డలు తావయ ముంతలు దండ గడియాలకు బంగారంకు ఆశపడి నిన్నేమని చేస్తే అయ్యా నేను బతకాను కానీ అయ్యయ్యో నాదకా విరనా నీ ప్రేమ తిరలే లగ్గం భ్రమలు తీరపాయే పోజమ్మ గుడి కాడికి పోలే పచ్చ నాకుల బోనమెయ్యలే నీకు నాకు ఇంకా ఏకంతం జరపలేదు కానీ ఇవాళ పెళ్లివైన పిల్లగాలు ఊరు పొలి మీద దాటి పోరాదు పోతే ఇవాళ దెయ్యాలు పూతలు కామిని మోయిన అక్కడ దిబ్బలు ఎంబడి పడతాయంట బొమ్మని సెలవు పెడదామన్నా వెనక ముందు జమ్మలు లేరు నీకు ఎంట పొలుసలు లేరు నాద బుజగిడ్డలు దామోయ మొలతాలు దండ గడియలు పెట్టుకొని పోతే అడవి లోపల దొంగలెందరు దొరలెందరు అవును నీ కిరటంకు ఇవాళ బంగారంతో ఆశపడి దొంగలు నిన్నేమని చేస్తే నేను బతుకుతానా నాదవో నాదా ఈ రోజు దినమంది నా కరండి అడవిలోకి పోతున్నాం అయ్యా ఏది పోయి ఎట్ట జరుగునో తెలియదు మనకు పెళ్లి వై 16 రోజుల దినమైతుంది రాజా ఒక్కోనికి 10 మంది వై దొంగలు నీ ప్రాణము తీసి పెళ్లి మీద ఉన్న చక్కడి బంగారం దోసుకొని పోతే నాదా నా బతుకు అందేరు అవుతుందని చెప్పి ఏడుస్తున్నావు బామ దేశానికి ఒక్క రాజుని నా మట్టబట్టి మనవాడు లేడు తందానే సర్దారు లేడు నన్ను కొట్టే వస్తాదున్నాడా మట్ట కొట్టే మహానవుడు లేడు ఢిల్లీలో సర్దారు లేడు నన్ను మించిన పంట లేడు ఒక్కోనికి 10 మంది కాదు ఇంతకింత 10 ఇంతలు వచ్చినా పర్వాలేదు నీవేమి బాధపడకు బామ ఆడపిల్ల అందాల బొమ్మగు నా భర్తకు ఏమవుతుందని చెప్పి బాధపడతాడు అది నాకేమి కాదు నీవేమి బుగులు చెందకు నీ ధర్మనోట సెలవు పెట్టు వెళ్ళిపోతాను కానీ వాళ్ళ రోజులు నువ్వు పోతున్నట్టే నిన్న రాత్రి పూట పట్టెకోల మంచంలో అన్నప్పుడు నాకు ఒక కలమంటాడే అవునండి ఏమి కల ఇంతసేపు నా భార్య ఆపుతుందని చెప్పి నీకు బాధ రావచ్చు కానీ నాలో ఉందే నాదా నా కళ ఎటువంటి చెప్పాలి ఎటువంటి కళ నాదా కలగంటినే ప్రాణనాదా
పట్టెకోల మంచమును నేను ప్రబలించినప్పుడు నాకు ఒక పీడ కనబడ్డదే నాదా యమధర్మరాజు వచ్చినట్టు నా నొచ్చి కుంకుమ తుడిచినట్టు చేతి గదులు పగలగొట్టినట్టు నా కాళ్ళ మెడలు తీసినట్టు మెడలో ఉన్న మంగళసూత్రం తెంపినట్టు తెల్ల చీర నేను కట్టుకొని తెల్ల దగ్గర తొడుక్కొని ఇమిది బొట్టు పెట్టుకొని ఈశ్వరుని తలిచినట్టు రెండముండా కలగన్నాను రాజా రాజా రాత్రి పూట నాకు కల పడ్డంటే ఎవరు పోతున్నట్టే అయ్యది పోయి ఎంత వస్తాదో నీ ధనము చూసి వచ్చిన్నా నీ భాగ్యం చూసి వచ్చిన్నా అర్ధరాత్రి వేళలో ఒక కల పడ్డదయ్యా ఈ కళ చూసి పోకట నీకు ధర్మము కాదు ఒక న్యాయము కాదు ప్రాణేశ్వరని చెప్పి అంటున్నావు సఖి పండుకున్న వేళలో ఎన్నో కళలు పడతాయి ఎండాకాలము మాయిక కాలము ఎన్నో కాళ్ళు పడతాయి పండుకున్న వేళలో ఎన్నో కళలు పడతాయి కళలు నిజము కావు కళ్ళ మాటలు కళలు నారాయణమూర్తి భగవంతుడు అతడు ఉండగా మనకి ఏమి బాధ లేదు మనకి ఏ విధం జరిగేది ఉంటే ఆ విధం తప్పకుండా జరుగుతుంది ఇంట్లో ఉన్న తప్పది బయట ఉన్న తప్పది ఎక్కడికైనా తప్పదు కాదన్న లేదన్నా తప్పకుండా పోతాను మరి ఇక్కడే ఉంటే నా తల్లిదండ్రులు ఎదురు చూస్తాను నా కొడుకు నా చేతి వన్నము తిని వెళ్ళవయ్యా కావిరనా రాజా అన్నపోయిన తినాలంటే లేట్ అవుతుంది ఇంకా వెళ్ళిపోతాం అంతేనా అయ్యయ్యో ఇంతవరకు నేను వేసిన వంటలే నచ్చలేదను ఇవాళ నేనన్న మాటలే నచ్చలేదు అనుకున్నా కానీ నా చేతి అన్నము విషమైనదా అనుకున్నా కానీ ఆఖరికి నా చేతి వంట కూడా నీకు విషమైందా ఇంత ప్రేమ ఉంటే చేతి అన్నం విషము కాదు కానీ పోయే ప్రయాణం లేట్ అవుతుందని చెప్పి అందుకొరకు రారాజుని ముద్ర కట్టి కాంతమని పరమల
జమాన్ అయ్యో ఓ ఓ ఏయ్, అన్న భోజనం తింటానారా ఆడ మూట వచ్చి పోతుంది. రానా సఖి తినండి సగం మన జమాన్ వచ్చాడు ఆ, సగమోర అన్నం తిన్నాడు సగమోర అన్నం వదిలి పెట్టాడు రానా సఖి టైం అయింది జమాన్ వాడు వచ్చాడు ఇక వెళ్తాం